V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించారా? ఇక మీరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇలా తెనాలి పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న సుమారు 30 మంది పైన కేసు నమోదు చేశారు తెనాలి పోలీసులు. గంజాయిపై స్పెషల్ డ్రైవ్లో భాగంగా తెనాలి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి జల్లెడ పట్టారు. తెనాలిలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులకు సుమారు 30 మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గంజాయి డిటెక్టివ్ చేసి టెస్ట్ చేయగా ఎవ్వరికీ పాజిటివ్ రాలేదు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు 30 మంది పైన కేసు నమోదు చేశారు. ఇకపై తెనాలిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా, గంజాయి తాగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని, లేకుంటే 112 టోల్ ఫ్రీకి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు పోలీసులు. తెనాలి ఎస్డిపిఓ గారికి గౌరవ జిల్లా ఎస్పీ గారి ద్వారా రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా తెనాలి తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఐసి ఎస్ఐ సిబ్బంది అందరూ కూడా కలిసి గాంజా పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ క్రమంలో భాగంగా మేము సీక్రెట్ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది చాటుమాటు వ్యవహారాలు చేస్తున్న వాళ్ళని దాదాపు ఒక 30 మందిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళందరికీ గాంజా చెక్ చేస్తే గాంజా తాగుతున్నట్టుగా ఎవరికి కూడా టెస్ట్లో బయటపడలేదు. కొంతమందిని చెక్ చేస్తే డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. అంటే బహిరంగ ప్రాంతాల్లో, నిర్దేశించిన ప్రాంతానికంటే కూడా బహిరంగ ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. మీ ఏరియాలో ఎవరైనా సరే, ఎక్కడైనా మీ ఇంటి పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఏదైతే స్కూళ్ళు అలాంటివి ఉంటాయో, హాస్టల్ అలాంటివి ఉంటాయో, కొన్ని మూతపడిన ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఉంటాయి. అక్కడ ఎవరైనా కానీ మద్యపానం తాగి లేదా గాంజా ఏదైనా ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా నెంబర్లో తెలిస్తే మాకు నెంబర్లోకి ఫోన్ చేయండి, లేదా 112 కన్నా ఫోన్ చేసి చెప్పండి. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆడకు వస్తుంది. పెద్ద పెద్ద నేరాలు ఈ చిన్న చిన్న చేష్టల వల్లే జరుగుతూ ఉంది. మైనర్ డ్రైవింగ్ ద్వారా పెద్ద పెద్ద నేరాలు ఎలా జరుగుతున్నాయో, రోడ్డు ప్రమాదాలు ఎలా జరిగి ప్రాణాలు పోతా ఉన్నాయో, ఇప్పుడు మనం వీళ్ళని కంట్రోల్ చేయకపోతే, ఓపెన్ డ్రింకింగ్ అని కంట్రోల్ చేయకపోతే వీళ్ళే రేపు మర్డర్లు చేసి అటెంప్ట్ మర్డర్లు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఏరియాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ అనే దాన్ని ఎలా చేయకూడదని, అదేవిధంగా గాంజాకు సంబంధించి స్పెషల్ డ్రైవ్లు ఎన్నో కండక్ట్ చేస్తూ ఉండబట్టి ఇప్పుడు గాంజా అనేది తెనాల్లో లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా దాని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా గాంజా తెచ్చి అమ్ముతున్నా, గాంజా తాగుతున్నా కూడా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. రీసెంట్గానే ఎన్డీఎంఏ అని గాంజా కంటే డేంజరస్, శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాన్ని కొంతమంది కుర్రోళ్ళు తెచ్చుకొని తాగుతుంటే వాళ్ళు కూడా రిమాండ్ పంపడం అనేది జరిగింది. నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నాం. మీ పిల్లోడు ఎలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడు అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ వారంలో ఒకసారి అనుకోకుండా ఆఫీసులు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ రోజు స్పెషల్గా డ్రైవ్ చేయడం అనేది జరుగుతుంది. దొరికిన వాళ్ళందరినీ కూడా రేపు కోర్టు వారి ముందు హాజరు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ సేవలు ఈ క్రమంలో తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటాం.